మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ప్రస్తుత కాలంలో దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మొదటిగా తట్టేది బంగారం. బంగారం కొనిపెట్టుకుంటే ఏ రోజుకైనా దాని రేటు పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి ఎక్కువ మంది బంగారం కొనడానికి, బంగారం రూపంలో తమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మార్కెట్లో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో అందులోనే మోసాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పడానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగినటువంటి ఒక సంఘటనే నిదర్శనము. తులం బంగారు ₹1,00,000 పలుకుతున్న ఈ రోజుల్లో నిట్ట నిలువున 15 ఏళ్ల పాటు బంగారం అమ్మే ఫీల్డ్‌లో అనుభవం ఉన్న వారినే టోకరా పెట్టింది ఓ మహిళ. మహిళే కాదు, తన భర్త కూడా ఇలాంటి మోసానికే పాల్పడ్డారు. రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక కుదువ అంగడికి ఒక బ్రాస్లెట్ తీసుకొని ఒక మహిళ వెళ్ళింది. దీన్ని కుదువ పెట్టుకొని ₹1,16,000 డబ్బులు ఇవ్వండి, నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు, 2 కిడ్నీలు మార్చాలు అంటూ కూడా ఆమె తన కష్టాన్ని అతనితో చెప్పుకుంది. అయితే కుదువ వ్యాపారులు అంత ఆషామాషిగా డబ్బులు ఇవ్వరుగా. దాన్ని అన్ని కోణాల్లో పరిశీలించారు. దాని వెనుక వైపున 961 అని రాసి ఉంది. కాబట్టి ఇది రియల్ గోల్డేలే అని వాళ్ళు నమ్మి ఆ బ్రాస్లైట్ పెట్టుకున్నారు. డబ్బులిచ్చారు. ఇదే రోజు ఇంకొక కుదువ అంగట్లో ఇక్కడికొచ్చినటువంటి మహిళ భర్త అక్కడికో బ్రాస్లెట్ తీసుకెళ్లారు. అతను కూడా సేమ్ మరో కారణం చెప్పాడు. పొలం కొన్నాను, దానికి అడ్వాన్స్ కింద డబ్బులు కట్టాలి, ఇది కుదువ పెట్టుకొని డబ్బులు ఇవ్వమని. ఇద్దరు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రెండింటిని కూడా పరిశీలించుకున్నారు. బంగారం అనే నిర్ధారించుకున్నారు. అయితే 8 రోజుల తర్వాత దాన్ని తిరుపతి తీసుకెళ్ళి అక్కడ నిపుణుల చేత దాన్ని పరీక్షించినప్పుడు ఇందులో బంగారం శాతం చాలా తక్కువగా ఉందని, ఇది రియల్ బంగారం కాదని తేలిపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత ఇంత పక్కాగా 15 ఏళ్ల పాటు ఆ ఫీల్డ్‌లో అనుభవం ఉన్న వాళ్ళనే మోసం చేశారు అంటే సామాన్యుల్ని బంగారం రూపంలో వాళ్ళు ఎంత ఈజీగా మోసం చేయగలరో గమనించండి. సుమన్ టీవీ ఒకటే చెప్తూ ఉంది, అత్యంత విలువైనటువంటి వస్తువుగా మార్కెట్‌లో చలామణి అవుతున్నటువంటి గోల్డ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దొంగలు ఇలాంటి డూప్లికేట్ గోల్డ్‌తో, ఇలాంటి నకిలీ బంగారంతో చాలామంది మోసం చేయాలని చూస్తారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో సరైన పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే ఎవరైనా బంగారం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. లేకపోతే మోసపోయిన తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఆ బాధ తీరదు. అలాగని వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి షాప్ యజమానులు ప్రయత్నిస్తే వాళ్ళిద్దరూ కూడా తిరుపతి అడ్రెస్ ఇచ్చారు. అక్కడికెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు. కానీ ఆ అడ్రెస్ వాళ్ళది కాదు అని తేలిపోయింది. కేవలం సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయినటువంటి వాళ్ళ వీడియోలు, ఫోటోలు మాత్రమే వీళ్ళ దగ్గరున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం ₹2,60,000 దాకా డబ్బులు కుదవ వ్యాపారులు ఆ మహిళకు, ఆ మహిళ భర్తకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు. అయితే పోలీసులు కూడా దీన్నొక ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము, గ్రామాల్లోకి ఎక్కువగా డూప్లికేట్ గోల్డ్‌తో వచ్చేవాళ్ళు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి మెరుగులు పెడతామంటూ చాలామంది వచ్చి అమాయక ప్రజలను మోసం చేసేవారు. ఇప్పటికీ కూడా అలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఈ రూపంలో కొత్త విధానంలో జరుగుతున్నాయి. అది ఒక గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి. ఇదే మోసం చేసినటువంటి వ్యక్తులు ఒక సామాన్యుడికి ఆ గోల్డ్‌ను కట్టబెట్టాలంటే, సామాన్యుడికి తాకట్టు పెట్టాలంటే ఇంకా సులువుగా పనైపోతుంది. కానీ 15 ఏళ్ల పాటు అనుభవం ఉండి ఆ ఫీల్డ్‌లో చూస్తేనే ఇది గోల్డా? కాదా? అని చెప్పగలిగేటువంటి వ్యాపారుల్ని టోకరా పెట్టారు అంటే, వీళ్ళు మోసం చేయడంలో ఎంత అనుభవం కలిగి ఉన్నారో దాన్ని ఆ బంగారం అంటే తక్కువ క్వాంటిటీతో కూడినటువంటి బంగారం వస్తువును ఏ విధంగా, ఎక్కడ తయారు చేశారో అన్నది కూడా ఇప్పుడు పోలీసులకు కొంత ఛాలెంజింగ్‌గా మారింది. నిజానికి ఇలాంటి బంగారమే చలామణి చేస్తే మాత్రం వాళ్ళే కాదు, ఎవరు కూడా అంత ఈజీగా దాన్ని కనిపెట్టలేరు. ఆ విధంగా కొన్ని కేజీల కొద్దీ ఒకే రోజు బంగారాన్ని ఈ విధంగా తాకట్టు రూపంలోనో, అమ్మకం ద్వారానో వాళ్ళు మార్పిడి చేస్తే మాత్రం ఒకప్పుడు మార్కెట్‌లో దొంగ నోట్లు ఏ విధంగా ఈజీగా చలామణి అయ్యి, ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయ్యేటియో ఇప్పుడు గోల్డ్ కూడా అదే విధంగా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా తర్జుమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో భాగస్వాములైనటువంటి అందరూ కూడా నిట్ట నిలువున మునిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బంగారు విషయంలో 1కి 2 సార్లు నిపుణుల చేత వాటిని సరైనటువంటి పరికరాల ద్వారానే వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే బంగారం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోండి అని సుమన్ టీవీ చెప్తోంది.